ఒక రోజున వైశంపాయన మహర్షి గ్రామాంతరం వెళ్తూ ఏ రాజ్యంలో తాను ఉన్నాడో ఆ రాజుకు వెళ్ళి ఆశీర్వచనం చేసి రమ్మంటాడు. సరే యాజ్ఞవల్క్య మహర్షి వెళ్ళి ఆశీర్వచనం చేశారు, మళ్ళీ వచ్చేశారు. ఆ నెక్స్ట్ డే వైశంపాయన వాళ్ళు వచ్చారు. ఆయన రోజు శిష్యుల్ని తీసుకెళ్ళి, అప్పట్లో మహారాజులు మహర్షుల్ని పోషించేవాళ్ళు, మహర్షులేమో ఆ మహారాజుల యొక్క శ్రేయస్సుని వీళ్ళు కాంక్షించేవాళ్ళు. ఇట్లా పరస్పర అవగాహన, పరస్పర సంబంధం ఉండేది. అట్లా ఈయన వెళ్ళంగానే, వైశంపాయన మహర్షి వెళ్ళంగానే లేచి నిలబడి నమస్కారం చేసి, ఆ మహారాజు గారు, అయ్యా మీరు ఆశీర్వచనం చేశారు, నేను చాలా అభివృద్ధిలో ఉన్నాను, కానీ నిన్న మీ శిష్యుడు ఆశీర్వచనం చేసిన తర్వాత నాకు చాలా మంచి శుభగుణాలు కలిగినాయి, అంచేతను మీతో పాటు మీ శిష్యుని కూడా తీసుకొస్తుండండి అన్నారు. అదేంటి అంటే ఆశీర్వచనం కొత్తగా వచ్చాడు, కొత్తగా చదువుకున్నాడు, అతని మంత్రంలో ఇంకా శక్తి ఉంది. ఆశీర్వచనం చేయగా 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 ఈయనలోనేమో శక్తి క్షీణించింది, ఆయనలో కొత్తగా శక్తి వచ్చింది. ఇది ఆ రాజు గమనించాడు. ప్రాచీనంలో ఆ గురువులు శిష్యులపైకి వస్తే సంతోషపడేవాళ్ళు. ఇప్పుడంటే ఆ సంతోషం లేదు గురువులకి, శిష్యులు కూడా అటువంటి శిష్యులు లేరు. కాబట్టి ఆయన సంతోషించి, నాయన మహారాజు గారి చేత గుర్తించబడ్డం అంటే సామాన్య విషయం కాదు, నువ్వు రేపటి నుంచి నువ్వు ఈ పని చేయంటే నేను చేయను అన్నాడు ఆయన. అయ్యో ఎందుకన్నాడు, చేసి చేసి మీ యొక్క శక్తి అంతా పోయింది కదా, నా శక్తి కూడా పోతుంది చేయను అన్నాడు.